హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లో చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ వాయిస్. వాయిస్ గురించి తెలుసుకుందాం. వాయిస్ ముఖ్యంగా రెండు రకాలు. ఒకటి యాక్టివ్ వాయిస్, రెండు ప్యాసివ్ వాయిస్. మీరు తెలుగులో కూడా మీకు గ్రామర్లో వచ్చే ఉంటుంది కర్తరి వాక్యము, కర్మణి వాక్యం. మరి కర్తరి వాక్యము అంటే కర్త. If the importance is given to the subject, that is called active voice. Karmani vakyam, karma means action. If the importance is given to the action, paniki ganaka importance iste danni passive voice ani cheppochu simple ga. Ikkada chudandi example, she wrote a letter. Indulo importance is given to her, she ante subject she kabatti she ki importance ichcharu. అదే ప్యాసివ్ వాయిస్ లో చూడండి, ఏ లెటర్ వాజ్ రిటన్ బై హర్. ఇక్కడ ఇంపార్టెన్స్ లెటర్ కి ఇవ్వడం జరిగిందన్నమాట. కాబట్టి యాక్టివ్ వాయిస్ లో కర్త ముఖ్యము, ప్యాసివ్ వాయిస్ లో యాక్షన్ ముఖ్యం అన్నమాట. మరి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చడానికి మనం కొన్ని రూల్స్ ని తెలుసుకుందాం. దానికంటే ముందు ముఖ్యంగా మీకు గతంలో చెప్పినట్టుగా టెన్స్ మీకు బాగా ఐడియా ఉండాలి. ఒకసారి టెన్స్ చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే అందులో సబ్జెక్టు, వెర్బ్ వన్, ఆబ్జెక్ట్. ఒకవేళ థర్డ్ పర్సన్ సింగులర్స్ కనుక అయితే సబ్జెక్టు తర్వాత V1 కి వెర్బ్ ఫస్ట్ ఫామ్ కి SRES యాడ్ అవుతుంది ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే SVO రూపంలో ఉంటుంది. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ రూపంలో ఉంటుంది మనకి ఇంగ్లీష్ లో ఏ సెంటెన్స్ అయినా సరే. అలాగే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయితే సబ్జెక్ట్ ఈజ్ గానీ, యామ్ గానీ, ఆర్ గానీ వచ్చి వెర్బ్ వన్ కి ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చూడండి, సబ్జెక్ట్ హ్యాస్ గానీ, హ్యావ్ గానీ వచ్చి V3 ప్లస్ ఆబ్జెక్ట్. I have played cricket just now. Present perfect continuous, subject plus has or have plus been plus verb being form plus object. I have been playing cricket for 2 hours. ఆ విధంగా past tense లో కూడా ఇవ్వడం జరిగింది. Simple past tense means subject plus verb second form plus object. Past continuous అయితే subject plus was or were plus verb being form plus object. Past perfect tense అయితే subject plus had plus V3 plus object. Past perfect continuous tense అయితే subject plus had been plus verb being form plus object. అలాగే ఫ్యూచర్ టెన్స్ లో సింపుల్ ఫ్యూచర్ అయితే subject plus will or shall వచ్చి verb 1 plus object. ఫ్యూచర్ కంటిన్యూస్ అయితే subject plus will or shall plus be plus verb being form plus object. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే సబ్జెక్ట్ ప్లస్ will or shall ప్లస్ have ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయితే సబ్జెక్ట్ ప్లస్ will or shall ప్లస్ have been ప్లస్ verb being form ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ముందు తెలుసుకోవాల్సింది సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్టు రూపంలో ఉంటుంది. అయితే దీనికన్నా ముందు ఒకసారి మనం వెర్బ్ 3 ఫార్మ్స్ కూడా చూద్దాం. అంతకుముందు మీకు చెప్పుకున్నాం, మీకు ఆల్రెడీ బుక్ లో కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, డ్రింక్, డ్రాంక్, డ్రంక్. ఈట్, ఏట్, ఈటెన్. డూ, డిడ్, డన్. సో ఇలాగా వెర్బ్ 3 ఫార్మ్స్ కూడా మీకు తెలుసు, ఆల్రెడీ బుక్ లో కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా మనకి తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ లో రూల్స్ గురించి చూద్దాం. రూల్ నెంబర్ 1 ఏంటంటే సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్టివ్ ఉంటది కదా, మనం అందులో ఆబ్జెక్ట్ ని ఫస్ట్ రాసుకోవాలి. అంటే రాజు సింగ్స్ ఏ సాంగ్, ఇది యాక్టివ్ వాయిస్ అన్నమాట. ఇందులో రాజు అనేది సబ్జెక్టు, సింగ్స్ అనేది వెర్బ్, ఏ సాంగ్ అనేది ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా రాసుకోవాలి. అంటే ఏ సాంగ్ ఫస్ట్ రాసాను చూడండి. ఓకేనా? ఇది రూల్ నెంబర్ 1, ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా రాసుకోవడం. రూల్ నెంబర్ 2 ఏంటంటే
ప్రెసెంట్ టెన్స్ లో మనకు వచ్చేటటువంటి హెల్పింగ్ వెర్బ్స్ ఈజ్, యామ్, ఆర్. సింగులర్ అయితే ఈజ్ రాస్తాం, ప్లూరల్ అయితే ఆర్ రాస్తాం, ఐకి మాత్రమే యామ్ రాస్తాం. ఇక్కడ ఏ సాంగ్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ రాస్తాం. ఓకేనా, ప్రెసెంట్ టెన్స్ లో కాబట్టి. ఓకేనా, అట్లా సూటబుల్ గా రాయాలి. ఇక్కడ ఐ ఉంటే యామ్ రాయాలి, ఒకవేళ ప్లూరల్ ఉంటే ఆర్ రాయాలి. రూల్ నెంబర్ 3 ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి వెర్బ్ ఏదైతే ఉందో దానికి 3వ రూపం రాయాలి. ఇక్కడ సింగ్, సాంగ్, సంగ్. సంగ్ రాశాం 3వ రూపం. నెక్స్ట్ రూల్ నెంబర్ 4. రూల్ నెంబర్ 4 ఏంటంటే V3 రాసిన తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాస్తాం. అయితే ఇక్కడ చిన్న నోట్ గుర్తుపెట్టుకోవాలి, ప్రతి వెర్బ్ కి బయ్యే రాదు. 90% బయ్యే వస్తుంది, కానీ కొన్ని వెర్బ్స్ ఉన్నాయి వాటిని స్పెషల్ గా తర్వాత లాస్ట్ లో మీకు వేరే వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మాత్రం అన్నిటికీ బై అనేది గుర్తుపెట్టుకోండి. వెర్బ్ 3 తర్వాత బై రాస్తాం. రూల్ నెంబర్ 5, ఇక్కడ మనకి సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ గా మార్చి రాస్తాం. అయితే ప్రతిసారి అన్ని సబ్జెక్టు రాయాలని రూల్ లేదు, అది కూడా తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ మరి యాక్టివ్ వాయిస్ లోంచి ప్యాసివ్ వాయిస్ లోకి మారేటప్పుడు వెర్బ్స్ ఎలా మారుతాయి అనే ఒక టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత మీకు చాలా సింపుల్ గా అర్థం అవుతుంది. అలాగే సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ కి మారేటప్పుడు, అలాగే ఆబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్ కి మారేటప్పుడు, సబ్జెక్ట్ లో గనక ఐ ఉంటే ఆబ్జెక్ట్ గా మారేటప్పుడు మీ అవుతుంది. ఒకవేళ ఆబ్జెక్ట్ లో మీ ఉంటే సబ్జెక్ట్ గా మారాలంటే దాన్ని ఐగా మార్చుతాం. అలాగా సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ కి యు, యునే. వి ఉంటే అజ్ అవుతుంది, ఒకవేళ అజ్ ఉంటే వి అవుతుంది. హి, హిమ్ అవుతుంది, ఒకవేళ హిమ్ ఉంటే టీ అవుతుంది. షీ, హర్ అవుతుంది, ఆబ్జెక్ట్ లో కనుక హర్ ఉంటే సబ్జెక్ట్ లో షీ అవుతుంది. ఇట్, ఇట్టే. దే ఆబ్జెక్ట్ కి వచ్చేసరికి దెమ్ అవుతుంది, ఒకవేళ దెమ్ ఉంటే దే అవుతుంది. మిగతా పేర్లు కనుక ఏమన్నా ఉంటే అవి మారవు. ఓకేనా, సరే ఇక్కడ చూద్దాం. రాజు సింగ్స్ ఏ సాంగ్ అనేది ఏం మార్చాము, ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా రాసాం, ఏ సాంగ్ రాసాం. దానికి సూటబుల్ హెల్పింగ్ వెర్బ్ ప్రెసెంట్ టెన్స్ కాబట్టి ఈజు, యామ్, ఆర్ లో సింగులర్ కాబట్టి ఈజ్ రాసాం. తర్వాత సింగ్ వెర్బ్ యొక్క 3వ రూపం సింగ్, సాంగ్, సంగ్ రాసాం. తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాసాము. తర్వాత సబ్జెక్ట్ ని తీసుకొని వచ్చి ఆబ్జెక్ట్ గా రాసాం. ఇంతే, దీన్నే ప్యాసివ్ వాయిస్ అంటాం. ఓకేనా, మరి ఇక్కడ ఏ టెన్స్ లో ఉన్నవి ఇప్పుడు మనం టెన్స్ వైజ్ గా యాక్టివ్ వాయిస్ లో నుంచి ప్యాసివ్ వాయిస్ లోకి ఎలా మార్చాలో చూద్దాం. ఇక్కడ చూడండి, రాజు ఈట్స్ ఏ మ్యాంగో. ఇక్కడ ఈట్స్ అని ఉంది వెర్బ్, దీన్ని బట్టి మనకి ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అని తెలుస్తుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏ మ్యాంగో, ప్రెసెంట్ టెన్స్ కాబట్టి ఈజు, యాము, ఆర్లలో మనం సింగులర్ కి ఈజు, ప్లూరల్ అయితే ఆరు, ఐ ఉంటే యామ్ రాస్తాం. కాబట్టి ఇక్కడ సింగులర్ కాబట్టి ఈజ్ రాసాము. తర్వాత ఈట్ యొక్క 3వ రూపం ఈటెన్, ఈట్, ఎయిట్, ఈటెన్ రాసాము. తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాసి రాజు అనే సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ గా మార్చి రాసాము. ఓకేనా, ఒకవేళ ప్లూరల్ ఉంటే రాజు ఈట్స్ ఏ మ్యాంగో, రాజు ఈట్స్ మ్యాంగోస్. ప్లూరల్ ఉంది కదా, ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లూరల్ ఉన్నప్పుడు ఏ మ్యాంగోస్, మ్యాంగోస్ ఆర్. ఆర్ ఎందుకు వచ్చింది, ప్లూరల్ కాబట్టి. మ్యాంగోస్ ఆర్ ఈట్ 3వ రూపం ఈట్, ఎయిట్, ఈటెన్ బై రాజు. ఓకేనా, ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ రాజు ఎయిట్ ఏ మ్యాంగో. ఎయిట్ వెర్బ్ యొక్క 2వ రూపం కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. ఏ మ్యాంగో వాజ్. వాజ్ ఎందుకు వచ్చింది, పాస్ట్ టెన్స్ లో వాజ్ గాని వర్ గాని హెల్పింగ్ వెర్బ్ లో వస్తాయి. వాజ్ ఏమో సింగులర్ కి వస్తుంది, వర్ ఏమో ప్లూరల్ కి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ మ్యాంగో సింగులర్ కాబట్టి వాజ్ రాసాము. వెర్బ్ యొక్క 3వ రూపం ఈటెన్ బై రాజు. అదే ప్లూరల్ ఉంటే చూడండి, రాజు ఎయిట్ మ్యాంగోస్. అప్పుడు మ్యాంగోస్ వర్, పాస్ట్ టెన్స్ లో ప్లూరల్ కి వర్ కదా, వర్ రాసాము. ఈటెన్ 3వ రూపం రాసి బై అనే ప్రిపోజిషన్ రాసి సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ గా రాసాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ చూద్దాం. రాజు విల్ ఈట్ ఏ మ్యాంగో. ఇక్కడ ఏ మ్యాంగో
ఇక్కడ మన ఫ్యూచర్ టెన్స్ లో ఇక్కడ విల్ ఇస్తే విల్ బి, షల్ ఇస్తే షల్ బి, కెన్ ఇస్తే కెన్ బి, కుడ్ ఇస్తే కుడ్ బి, మస్ట్ ఇస్తే మస్ట్ బి, మే ఇస్తే మే బి. అలాగా మనకి ఏ ఫామ్ ఇచ్చినా సరే దానికి బి యాడ్ చేయాలి. సో విల్ బి రాసాము, తర్వాత ఈటెన్ మూడో రూపం రాసాము, బై రాజు రాసాము. ఓకేనా, ఫ్లోర్ లో వచ్చినా సరే మనకి ఇక్కడ ఏముంటే దానికి బి ఫామ్ యాడ్ చేయడమే మనం తెలుసుకోవాలి. సో రాజు విల్ ఈట్ మ్యాంగోస్, మ్యాంగోస్ విల్ బి ఈటెన్ బై రాజు. ఓకేనా, ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ చూసాము. ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ చూద్దాం. ప్రెజెంట్ కంటిన్యూస్, రాజు ఈజ్ ఈటింగ్ ఎ మ్యాంగో. ఈజ్ యామ్ ఆర్ వచ్చి వెర్బింగ్ ఫామ్ వస్తే ప్రెజెంట్ కంటిన్యూస్ కదా. సో ఇక్కడ చూడండి, ఏ మ్యాంగో సింగులర్ కాబట్టి ఈజ్ రాసాము. ఇక్కడ వెర్బ్ లో ఉన్నటువంటి ఇంగ్ ఫామ్ బదులుగా మనం బీయింగ్ రాసామని గుర్తుపెట్టుకోండి, బీయింగ్. ఓకేనా, తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపము రాసి బై అనే ప్రిపోజిషన్ రాసి సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ గా రాసాము. అదే కింద చూడండి, ప్లూరల్ వచ్చినప్పుడు మ్యాంగోస్ ప్లూరల్ వచ్చింది కాబట్టి ఏం రాసాం, మ్యాంగోస్ ఆర్ బీయింగ్, ఇంగ్ ఫామ్ బదులు బీయింగ్ ఈటెన్ మూడో రూపము బై రాజు. ఓకేనా, పాస్ట్ కంటిన్యూస్ చూద్దాం. రాజు వాజ్ ఈటింగ్ ఏ మ్యాంగో. వాజ్ ఈటింగ్, వాజ్ ఆర్ వర్ వచ్చి వెర్బింగ్ ఫామ్ వస్తే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కదా. ఏ మ్యాంగో సింగులర్ కాబట్టి వాజ్, ఇంగ్ ఫామ్ బదులు బీయింగ్, ఈట్ యొక్క మూడో రూపం ఈటెన్ బై రాజు. ఇక్కడ చూడండి, మ్యాంగోస్ ప్లూరల్ కాబట్టి వర్, బీయింగ్ ఈటెన్ బై రాజు రాశారు. అర్థమైందా? ఫ్యూచర్ కంటిన్యూస్ చూడండి, రాజు విల్ బి ఈటింగ్ ఏ మ్యాంగో. దీనికి ప్యాసివ్ వాయిస్ రాయలేము, ఉండదన్నమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ కూడా చూస్తాం. తర్వాత ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కూడా చూద్దాం. రాజు హ్యాస్ ఈటెన్ ఏ మ్యాంగో. హ్యాస్ కానీ హ్యావ్ కానీ వచ్చి వెర్బ్ 3 వస్తే అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి ఏ మ్యాంగో ఆబ్జెక్ట్ రాసాము. ఇక్కడ హ్యాస్ వస్తే హ్యాస్ బీను, హ్యావ్ వస్తే హ్యావ్ బీను. ఇక్కడ మనం సందర్భాన్ని బట్టి రాసి బీన్ యాడ్ చేయాలి. బీన్, బిఈఎన్, బీన్ అనే పదాన్ని మనం రాయాలి. ఏ మ్యాంగో సింగులర్ కాబట్టి హ్యాస్ రాసాము, దానికి బీన్ రాసి వెర్బ్ యొక్క మూడో రూపం, ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్ లో వెర్బ్ యొక్క మూడో రూపమే ఉంటుంది కాబట్టి అదే రాసేసి బై రాసి రాజు రాసాం. అదే ప్లూరల్ వస్తే చూడండి, రాజు హ్యాస్ ఈటెన్ మ్యాంగోస్ ప్లూరల్ కాబట్టి ప్లూరల్ వచ్చినప్పుడు మనం ఏం రాసాం, ఇక్కడ హ్యావ్ రాసాం. తర్వాత బీన్ రాసి ఈటెన్ బై రాజు రాసాం. అదే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ చూడండి, సింగులర్ అయినా ప్లూరల్ అయినా అన్నిటికీ హ్యాడే కాబట్టి రాజు హ్యాడ్ ఈటెన్ ఏ మ్యాంగో, మ్యాంగో హ్యాడ్ బీన్ ఈటెన్ బై రాజు రాసాం. మ్యాంగోస్ కింద చూడండి, మ్యాంగోస్ హ్యాడ్ బీన్ ఈటెన్ బై రాజు. అంటే ప్లూరల్ వచ్చినా సింగులర్ వచ్చినా ఇక్కడ మనకి హ్యాడే రాసాం, అంటే అందులో ఉండేది ఒక హెల్పింగ్ వెర్బ్ కాబట్టి. ఓకేనా, రైట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ చూడండి, రాజు విల్ హ్యావ్ ఈటెన్ ఏ మ్యాంగో. అంటే విల్ హ్యావ్, ఇక్కడ మనకి విల్ హ్యావ్ వస్తే విల్ హ్యావ్ బీను, షల్ హ్యావ్ వస్తే షల్ హ్యావ్ బీను రాసి వెర్బ్ మూడో రూపం రాసి ఆబ్జెక్ట్ రాయడం. మ్యాంగో విల్ హ్యావ్ కాస్త విల్ హ్యావ్ బీన్ అయింది, ఈటెన్ బై రాజు రాసి. ఓకేనా, ఇక్కడ షల్ హ్యావ్ వచ్చింది కాబట్టి షల్ హ్యావ్ బీన్ ఈటెన్ బై రాజు రాస్తాము. ఓకేనా, తర్వాత ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, వీటికి మనం ప్యాసివ్ వాయిస్ లు ఉండవు. ఓకేనా, రైట్. మరి నెక్స్ట్ ఇంపరేటివ్ మోడల్. అంటే ఇంపరేటివ్ మోడల్ అంటే అసలు అందులో సబ్జెక్ట్ ఉండదు, ఓన్లీ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. క్లోజ్ ద డోర్. సో ఇందులో వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ మాత్రమే ఉంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే లెట్ అని రాసి ఆబ్జెక్ట్ రాసి బి రాసి B3 రాయాలి. సో ఇక్కడ మనం లెట్ రాసాము, ఆబ్జెక్ట్ ద డోర్ కాబట్టి ద డోర్ రాసాము, తర్వాత బి రాసాము, తర్వాత క్లోజ్ అనే వెర్బ్ మూడో రూపం క్లోజ్ రాసాము. లెట్ ద డోర్ బి క్లోజ్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీని నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ లో ఉన్నాయి, ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత నెక్స్ట్ నెగటివ్ సెంటెన్స్ మోడల్ చూద్దాం. నెగటివ్ సెంటెన్స్ అంటే నాట్ ఉంటుంది.
ఆ నాట్ ఎక్కడ ఉంటది? హెల్పింగ్ వెర్బ్ పక్కనే ఉంటుంది. మనం రాసేటప్పుడు కూడా హెల్పింగ్ వెర్బ్ పక్కనే నాట్ పెడితే సరిపోతుంది అనమాట. రాజు హ్యాడ్ నాట్ ఈటెన్ ఏ మ్యాంగో. ఇక్కడ ఏ మ్యాంగో హ్యాడ్ పక్కన నాట్ రాసి బీన్ ఈటెన్ బై రాజు రాశారు. మరి హెల్పింగ్ వెర్బ్ లేనప్పుడు అందులో నుంచి V1 అయితే డూ, V1 కి SRES ఉంటే డస్, V2 అయితే డిడ్ బయటికి తీసుకొని వచ్చి దానికి నెగిటివ్ ఫామ్ రాస్తారు కదా, మనం చెప్పుకున్నాం ఉంటుంది. సో దాన్ని బట్టి ఇక్కడ డిడ్ నాట్ రాశారంటే ఇది వెర్బ్ యొక్క టు అంటే పాస్ట్ టెన్స్ అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ప్యాసివ్ వాయిస్ లోకి మార్చేటప్పుడు ఏ మ్యాంగో వాజ్ రాసాము, హెల్పింగ్ వెర్బ్ పక్కనే నాట్ రాయాలి కాబట్టి నాట్ రాసాము. వెర్బ్ యొక్క మూడో రూపం ఈటెన్ బై రాజు. సో ఈ నెగిటివ్ ఫామ్స్ వచ్చినప్పుడు కూడా మీరు నాట్ హెల్పింగ్ వెర్బ్ పక్కనే రాయాలి అనేది గుర్తుపెట్టుకొని రాయాలి. ఓకేనా? మరి ఈ ఎగ్జాంపుల్స్ అన్నింటినీ మీ బుక్ లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ అన్నింటినీ బాగా ప్రాక్టీస్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మీకు ఈ బుక్ కావాలంటే మీరు ఫోన్ చేసి ఆర్డర్ చెప్పొచ్చు, మేము మీ అడ్రస్ కి పంపిస్తాము. ఓకేనా? రైట్. మీరు ఇంకా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అయితే ఇక్కడ ఇది మీకు బాగా అర్థమైంది అని చెప్పి నేను తెలుసుకోవాలంటే మీరు ఈ 5ంటికి నాకు దీని స్క్రీన్ షాట్ తీసుకొనైనా సరే ఈ 5ంటికి మీరు ఆన్సర్స్ రాసి నాకు కామెంట్ సెక్షన్ లో కనుక పంపిస్తే మీకు అర్థమైంది అని చెప్పి నేను అనుకుంటాను. మీరందరూ కూడాను వీటికి ఆన్సర్స్ రాసి నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారనుకుంటున్నాను. చూడండి, ఈ బ్రోక్ ద గ్లాస్, ఐఎమ్ డ్రైవింగ్ ఏ కార్, in your room, I may buy the book, it does not light the candle. ఈ 5 sentences కి ఆన్సర్స్ రాసి పాసివ్ వాయిస్ రాసి నాకు పంపించండి. నెక్స్ట్ ఇందులో మీకు చెప్పనిది ఏంటంటే ప్రతి వెర్బ్ తర్వాత వెర్బ్ థర్డ్ ఫామ్ రాసిన తర్వాత బై రాస్తూ వచ్చాం కదా, అయితే అలా అన్నింటికి అలా రాదని మీకు చెప్పాను ఫస్ట్ స్టార్టింగ్ లో. మరి వేటికి రాదు అని చెప్పేది నేను మీకు ఒకసారి మరో వీడియోలో చేస్తున్నాను. ఆ వీడియోని మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను, మీరు దాన్ని జాగ్రత్తగా గమనించండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ప్యాసివ్ వాయిస్లో వెర్బ్ థర్డ్ ఫామ్ తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాస్తూ వచ్చాం. అయితే ప్రతిసారి బై అనే ప్రిపోజిషన్ రాదు అని చెప్పుకున్నాం కదా, మరి ఎప్పుడెప్పుడు రాదు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ GE ఫర్ CE ఛానల్. ఇక్కడ ఒక 4 సెంటెన్సెస్ ఉన్నాయి, మీరు గమనించండి. వెర్బ్ 3 తరువాత బై, విత్, ఎట్, ఆన్ అనే ప్రిపోజిషన్స్ ఉన్నాయి. వీటిని చూస్తుంటే అన్ని సెంటెన్సెస్ కరెక్ట్గానే అనిపిస్తుంది. అయితే వెర్బ్ 3 తర్వాత ఎప్పుడు బై రాయాలి అనేది తెలుసుకున్నాం కదా. మిగతా ఎట్ కావచ్చు, విత్ కావచ్చు, టు కావచ్చు, అవి ఎప్పుడెప్పుడు వస్తాయి అనేది వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఎట్ అనే ప్రిపోజిషను సర్ప్రైజ్డ్, షాక్డ్, అలారం, అమేజ్డ్, ఎనాయిడ్ ఇలాంటి వెబ్స్ వచ్చినప్పుడు వస్తుంది. అలాగే టు అనే ప్రిపోజిషను నోన్, ఒబ్లైజ్డ్, మ్యారీడ్, డెవోటెడ్ అనే వెర్బుల తర్వాత వస్తుంది. అలాగే ఇన్ అనే ప్రిపోజిషను కంటైన్డ్, ఎంబాడీడ్, ఇన్క్లూడెడ్, ఇంట్రెస్టెడ్, ఎన్గల్ఫ్డ్ తర్వాత వస్తుంది. విత్ అనే ప్రిపోజిషను ఎనాయిడ్ విత్, ప్లీజ్డ్ విత్, సాటిస్ఫైడ్ విత్, డిస్గస్టెడ్ విత్, ఇంప్రెస్డ్ విత్ ఇలాంటి వెబ్స్ వచ్చినప్పుడు వస్తుంది. అయితే వీటిని మనం ఇంకొంచెం వివరంగా చూద్దాం. దిస్ బాటిల్ కంటైన్స్ మిల్క్. ఇక్కడ కంటైన్స్ అనే వెర్బ్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఇన్. మిల్క్ ఈజ్ కంటైన్డ్ ఇన్ దిస్ బాటిల్. అబ్జర్వ్ చేశారా? డిడ్ యువర్ సక్సెస్ సర్ప్రైజ్డ్ హర్. ఇక్కడ సర్ప్రైజ్ తర్వాత ఏమొస్తుంది? వాజ్ షీ సర్ప్రైజ్డ్ ఎట్ యువర్ సక్సెస్. సర్ప్రైజ్డ్ ఎట్. అలాగే హీ ఎనాయిడ్ మీ. ప్యాసివ్ వాయిస్లో ఐ వాజ్ ఎనాయిడ్ విత్ హిమ్. సో ఎనాయిడ్ విత్ వచ్చినప్పుడు పర్సన్, ఎనాయిడ్ విత్ అంటే పర్సన్తోనే ఉంటుంది అనమాట. కింద చూడండి, హిజ్ బిహేవియర్ ఎనాయిడ్ మీ. ఐ వాజ్ ఎనాయిడ్ ఎట్ హిజ్ బిహేవియర్. ఇక్కడ ఎట్ వచ్చింది, ఇందాకేమో విత్ వచ్చింది. విత్ తర్వాత పర్సన్, ఎట్ తర్వాత అయితే కనుక ప్రపోజల్ ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ మరో సెంటెన్స్ గమనించండి. నిక్ మ్యారీడ్ ప్రియాంక. ప్రియాంక వాజ్ మ్యారీడ్ టు నిక్ అనాల. మ్యారీడ్ టు.
ఇక్కడ చూడండి, హర్ డాగ్స్ డెత్ షాక్డ్ హర్. షీ వాజ్ షాక్డ్ ఎట్ హర్ డాగ్స్ డెత్. షాక్డ్ ఎట్. డిడ్ హర్ హానెస్టీ ప్లీజ్ యూ? వర్ యూ ప్లీజ్డ్ విత్ హర్ హానెస్టీ? ప్లీజ్డ్ విత్. గమనించారా? అలాగే ద ఫైర్ ఎన్గల్ఫ్డ్ ద బిల్డింగ్. ద బిల్డింగ్ వాజ్ engulfed in the fire. engulfed in. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ప్రొటెస్టర్స్ thronged the roads. The roads were thronged with the protesters. thronged with. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనం verbsని చాలా జాగ్రత్తగా గమనించాలి. Her looks impressed everybody. Everybody was impressed with her looks. Impressed with. సో ఏ పర్టికులర్ వెర్బ్ వచ్చినప్పుడు ఏం వాడుతున్నాం అనేది గమనించండి. His jokes disgusted her. She was disgusted with his jokes. Disgusted with. Do you know her? Is she known to you? known to. known వచ్చినప్పుడు to వస్తుంది. ఇవి చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్స్ హర్. షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫోటోగ్రఫీ. ఇంట్రెస్టెడ్ ఇన్. సో ఈ ఎక్సెప్షన్స్నే ఎక్కువగా ఎగ్జామ్స్లో ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఎక్సెప్షన్స్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి మీ అందరూ కూడాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఇది షేర్ చేయండి. థ్యాంక్ యూ.